ఒక ట్రాలీ ఏమో ములుగు జిల్లా వాస్తవ్యులకి, అదే విధంగా ఇంకొకటేమో వరంగల్ జిల్లా వాస్తవ్యులకైతే 2 ట్రాలీలు అనేవి తయారు చేసి వాళ్ళ కోసమైతే సిద్ధం చేసి పెడుతున్నాను. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టిఎన్ఆర్. మన టిఎన్ఆర్ ట్రాలీస్ ఛానల్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున స్వాగతము, సుస్వాగతము. ఈ వీడియోలో ఒక 2 ట్రాలీల గురించి అయితే నేను చెప్పబోతున్నాను. 2 ట్రాలీలు అండి. 2 ట్రాలీలకు సంబంధించిన ఫోటో అనేది ఒకసారి చూపిస్తాను. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ కానీ చూడండి. ఒకటేమో బ్లూ రంగులో ఉన్నటువంటి స్వరాజ్ ట్రాక్టర్ కోసము చేస్తున్నటువంటి కొత్త ట్రాలీ, అదే విధంగా ఇంకొకటేమో ఎరుపు రంగులో ఉన్నటువంటి కుబోటా ట్రాక్టర్ కోసం చేస్తున్నటువంటి 2వ నెంబరు ట్రాలీ. ఈ 2 ట్రాలీలు కూడా కస్టమర్లు మనకి అడ్వాన్స్ ఇస్తే వారి కోసము ప్రత్యేకంగా తయారు చేశానన్నమాట. చెప్పా కదా, 2 కూడా కొత్త ట్రాలీలే. ఒకటోదేమో కొంచెం హెవీగా ఉంటుంది, రెండవదేమో రైతువారి ట్రాలీ అన్నమాట. ఈ 2 ట్రాలీ గురించి అయితే నేను వాటికి సంబంధించిన పూర్తి వీడియోలు చూపించి వాటికి సంబంధించిన విశేషాలు కూడా అన్నీ కూడా చెప్పబోతున్నానండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట బొమ్మను కూడా ఇలా టంగు అనిపియండి. ఇలాంటి మంచి మంచి ట్రాలీల కోసం మన ఛానల్ని క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఏమైనా ట్రాలీలు కావాలి అంటే నా ఫోన్ నెంబర్ అయిన వాళ్ళకి ఇవ్వండి, లేదంటే మన యూట్యూబ్ ఛానల్ గురించి కూడా వాళ్ళకి చెప్తూ ఉండండి. చెప్పా కదా, 2 ట్రాలీల గురించి అయితే నేను చెప్పబోతున్నాను. ఒకసారి 1వ నెంబర్ ట్రాలీకి సంబంధించిన వీడియో అనేది చూపిస్తాను, పదండి. ఈ 1వ నెంబరు ట్రాలీకి ఈ రాబారు కొసన వచ్చేసి చూశారు కదా, గోటం అనేది మధ్యలో పెట్టి తయారు చేయటం జరిగింది. అదేవిధంగా ప్లాట్ఫారము అడుగు షీటు విషయానికి వస్తే దీనికి వాడినది 6mm 6 గేజు కలిగి ఉన్నటువంటి బాటమ్ షీట్ అయితే వాడటం జరిగింది. పోస్టులు కూడా మీరు గమనించినట్లయితే 5 ఇంచుల బయటి పోస్టులు. అదేవిధంగా మీకు ఇటుపక్క కనిపిస్తున్నదేమో అదేమో కుబోటా ట్రాక్టర్ కోసము తయారు చేసినటువంటి 2వ నెంబరు ట్రాలీ. దీని వెనుక వైపు మీరు గమనించినట్లయితే ఇది ఒక కమర్షియల్ ఇంజన్ కోసం అయితే తయారు చేసినటువంటి స్వరాజ్ ట్రాలీ అన్నమాట. చూసారే, అదేమో ఆకుపచ్చ రంగులో అగ్రికల్చర్ పర్పస్ కోసం తయారు చేసినటువంటి కుబోటా ట్రాలీ. ఇదేమో కమర్షియల్ పర్పస్ కోసం తయారు చేసినటువంటి స్వరాజ్ ట్రాలీ. గడ్డి స్టాండ్ కూడా కొత్త వాటికైతే నేను ఇవ్వటం జరుగుతూ ఉంటుందండి. ఇక అటుపక్క 3వది కనిపిస్తుంది కదా, అదైతే ఒక పాతదండి, రీమోడల్ చేసినటువంటి పాతది, అది అమ్మకానికి ఉంది. టైర్ల విషయానికి వస్తే కొత్త వాటికి నేను 2 రీబటన్ టైర్లు అయితే ఇవ్వటం జరుగుతుందండి. టైర్లకైతే గ్యారంటీలు, వారంటీలు అలాంటివి ఏమీ ఉండవు కూడా. చూశారు కదా, బ్లూ రంగులో ఉన్నటువంటి స్వరాజు ట్రాలీ చూశారు కదా. 1వ నెంబర్ ట్రాలీ అయితే బ్లూ రంగులో ఉన్నటువంటి ట్రాలీ. ఈ ట్రాలీ అనేది మనము ములుగు జిల్లా వాస్తవులకైతే ప్రత్యేకంగా తయారు చేశాము. ఇది వచ్చేసి గోటము రాబారండి. ఇది మధ్య గోటము రాబారు. రెండవదేమో గోటమే, కానీ అది కింద ఉందన్నమాట. రాబారికి కింద పెట్టడం జరిగిందన్నమాట. ఈ 2 తేడాలు మీరు గమనించి ఉంటారు. నేను ఒకసారి మళ్ళీ మీకు వివరంగా చూపిస్తాను. రెండవది అయితే చూడండి. ఈ 2వ నెంబరు ట్రాలీ అనేది ఒక కుబోటా ట్రాక్టర్ కోసము ప్రత్యేకంగా తయారు చేయటం జరుగుతుంది. ఇక ప్లాట్ఫారం విషయానికి వస్తే ఇది 4 నెంబరు 4mm ప్లాట్ఫారం అయితే వేయటం జరిగింది. ఈ రాబరు చివర చూశారు కదా, ఆ రింగ్ అనేది కింద పెట్టి తయారు చేయటం జరిగింది అన్నమాట. అదేవిధంగా పోస్టుల విషయానికి వస్తే ఇవి 4 ఇంచుల లోపలి పోస్టులు అన్నమాట. ఇందాక చూసిన స్వరాజు ట్రాలీ ఏమో 5 ఇంచుల బయటి పోస్టులు, ఇదేమో 4 ఇంచుల లోపలి పోస్ట్ అన్నమాట. ప్లాట్ఫారం కూడా చూశారు కదా. అదేవిధంగా వెనక కూడా చూసుకున్నట్లయితే ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఒక రైతువారి ట్రాలీ ఇది. ఇందాక చూసిందేమో కమర్షియల్ ట్రాలీ, ఇదేమో రైతువారి ట్రాలీ. ఇకపోతే ఆ రింగు కూడా చూశారు కదా, కింద పెట్టి తయారు చేయటం జరిగిందనమాట.
ఇది ఒక రకమైన గోటము రాబారు. చూడండి ఆ రింగ్ అనేది కింద ఉంది. ఇప్పుడు మీకు రెండు కలిపి కూడా చూపిస్తాను చూడండి. ఈ రెండు ట్రాలీలకి కూడా మీరు ఆ కొసన ఆ రాబారు చివర గమనించినట్లయితే ఒకటేమో స్వరాజు రంగులో ఉన్న దానికేమో మధ్యలో పెట్టి తయారు చేయటం జరిగింది ఆ రింగుని. అదేవిధంగా ఈ కుబోటా ట్రాలీకేమో కింద పెట్టి తయారు చేయటం జరిగిందనమాట రింగుని. అదేవిధంగా ఈ రెండు రకాలు కాకుండా మూడో రకం వచ్చేసి ఆ రింగుని పైన కూడా పెట్టి తయారు చేయొచ్చు. ఈ మూడు కాకుండా నాలుగో రకం ఏంటంటే ఆ రింగ్ అనేది ఇక తిరగకుండా డైరెక్ట్గా ఆ గుండ్రాన్ని వెల్లింగుతో కూడా తయారు చేసే విధంగా ఇచ్చి టైపు రాబారంటారనమాట. ఇన్ని రకాల రాబార్ల ఉన్నటువంటి ట్రాలీలు అయితే మనం తయారు చేస్తాము. చూస్తున్నారు కదా, మేస్త్రి గారు అయితే రెండు ట్రాలీలకి కూడా ఒకటేసారి బొమ్మలు అనేవి వేయటం జరుగుతూ ఉంది. ఇటు వెనక చూసినట్లయితే ఈ ట్రాలీకి పులి బొమ్మను, అదేవిధంగా ఆడబిడ్డ దీవెనలతో అరుణ మరియు సుధాకర్ అనే పేర్లు ఈ ట్రాలీని కొన్న ఈ విధంగా రాపియమంటే రాపియటం జరుగుతుంది. అదేవిధంగా ఈ డోరుకు చూసుకున్నట్లయితే దేవుడి బొమ్మలు లేకుండా శ్రీ నందిని నిహాన అని అన్న రాపియమంటే నేను కూడా మేస్త్రి గారికి చెప్పి ఇగో ఈ విధంగా రాపియటం జరుగుతుంది. ఏదైనా కానీ మీకు బొమ్మల విషయంలో ఏ విధంగా కావాలో ఆ విధంగా చెప్తే నేను దగ్గరుండి మేస్త్రి గారితో అయితే వేపిస్తాను. చూశారు కదా, ఈ వీడియోలో ఈ రెండు ట్రాలీకి సంబంధించిన విశేషాలన్నీ కూడా మీకు అర్థమయ్యి ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. ఈ రెండు ట్రాలీలు కూడా అమ్మకానికైతే కాదండి. ఈ రెండు ట్రాలీలు కూడా నాకు యూట్యూబ్ ద్వారానే పరిచయమైనటువంటి ఇద్దరు అన్నల కోసమైతే ప్రత్యేకంగా తయారు చేస్తున్నాను. వాళ్ళ ముక్కు మొహం కూడా నాకు తెలవదండి. వాళ్ళు నాకు ఫోన్లోనే పరిచయం అయ్యి అడ్వాన్స్ వేస్తే వాళ్ళ కోసము ఇప్పుడు మీరు చూసినట్లు తయారు చేసి అయితే పెట్టడం జరుగుతుంది. అన్న వాళ్ళకి ఇచ్చే ముందు కూడా మళ్ళీ ఒక వీడియో తీసి అన్న వాళ్ళను కూడా చూపించి మీకు ఒక వీడియో ద్వారా అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీకు కూడా ఇటువంటి ట్రాలీలు కావాలి అంటే నన్ను సంప్రదించండి. నా చిరునామా వచ్చేసి ఖమ్మము జిల్లా, తెలంగాణ రాష్ట్రము. ఖమ్మం అనేది భద్రాచలము, కొత్తగూడెము, పాల్వంచ, తల్లాడ, అదేవిధంగా సూర్యాపేట, విజయవాడ ఈ చుట్టుపక్కల మధ్యలో అయితే ఉందండి. ఖమ్మము జిల్లా, తెలంగాణ రాష్ట్రం అండి. మళ్ళీ ఒకసారి గమనించండి. ఇంకా మీకేమైనా సమాచారము కావాలి అంటే 99 48 939 108 10 నెంబర్లు వచ్చాయండి. ఈ నెంబర్కి ఫోన్ చేయండి. అన్నీ కూడా వివరంగా మీకేమైనా సందేహాలు ఉంటే మాట్లాడుకుందాము. మళ్ళీ కొత్త ట్రాలీలు లేదంటే పాత ట్రాలీల గురించి మళ్ళీ ఒక వీడియో ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటానండి. వీడియోని చివరి వరకు చూసినందుకు కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా మీరేమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మళ్ళీ గుర్తు చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకే లాభం అండి, నాకు ఎటువంటి లాభం లేదు, మీకే లాభము. నేను పెట్టిన వీడియో మీకు పెట్టినట్టు ఫోన్లో కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఉంటా మీ టిఎన్ఆర్.